ఓం లక్ష్మీ గణపతే నమః. సర్వసిద్ధ వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం ఒక శ్లోకం ద్వారా మనం ఏమి చేస్తే ఏం పాపాలు మనకు చుట్టుకుంటాయో చెప్తున్నారు. శరీష జై కర్మ దోషై ర్యాతి స్థావర తాం నరహ వాచికైః పక్షి మృతాం మానసైరత్త జాతితాం. అంటే దేహముచే చేయబడిన పాపకర్మలకు గాను చెట్లు తీగలు కొండలు గాను పుడతా అని చెప్తున్నారు. వాక్కుచే చేయబడిన పాపకర్మలకు గాను పశుపక్షి క్రిమి కీటకాదులుగాను జన్మిస్తారని చెప్తున్నారు. మన మనస్సు చేసిన పాపములకు గాను మానవ జాతిలో బాగా అధముడై జన్మిస్తారని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మనం పాపాలకు దూరంగా ఉందాం, శిక్షల్ని తగ్గించుకుందాం, ఆ దైవకృప మనకు అందేలా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఏమి చేస్తే ఏం పాపాలు మనకు చుట్టుకుంటాయో చెప్తున్నారు. శరీష జై కర్మ దోషై ర్యాతి స్థావర తాం నరహ వాచికైః పక్షి మృతాం మానసైరత్త జాతితాం. అంటే దేహముచే చేయబడిన పాపకర్మలకు గాను చెట్లు తీగలు కొండలు గాను పుడతా అని చెప్తున్నారు. వాక్కుచే చేయబడిన పాపకర్మలకు గాను పశుపక్షి క్రిమి కీటకాదులుగాను జన్మిస్తారని చెప్తున్నారు. మన మనస్సు చేసిన పాపములకు గాను మానవ జాతిలో బాగా అధముడై జన్మిస్తారని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మనం పాపాలకు దూరంగా ఉందాం, శిక్షల్ని తగ్గించుకుందాం, ఆ దైవకృప మనకు అందేలా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.